పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్తను చంపేశారని ఆరోపిస్తూ మార్చిరి వద్ద మృతుడి భార్య బంధువులు ఆందోళన నిర్వహించారు. తన భర్తను చేపల చెరువు యజమాని అనిల్ ఆయన అనుచరులు చంపేశారని మృతుడి భార్య సుధా ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులను వేడుకుంది. గెల్పవరం మండలం కొత్తపల్లిలో అనిల్ చెరువులపై పని చెదలవాడ దానియల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 28న దానియల్ను అనిల్ అతని బంధువులు కలిసి కొత్తపల్లి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 29న చనిపోయి కనిపించినట్లు పోలీసులు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దానియేలు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని, వీఆర్ఓ లేకుండానే తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తీసుకురావడంపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ అని అతని దగ్గరికి కాపలాదారుడిగా వెళ్ళాడండి. ఒక వారం రోజుల క్రితం అక్కడి నుంచి పని చేసుకుని భార్య బిడ్డను చూసుకోవడానికి అతను ఇంటికి వచ్చాడని మాకు తెలిసిందండి. అతను మళ్ళీ ఫోన్ చేసి నువ్వు వెళ్ళిపోవటం కారణం ఏంటి, ఇక్కడ చెరువులు ఏమైపోతాయి, నువ్వు వస్తావా రావాలి, అతను నేను చంపైనతను తీసుకెళ్తాం నిన్ను అని మా తమ్ముడు బెదిరించినట్లు ఉన్నదండి. బెదిరిస్తమే కాకుండా నువ్వు చెరువులు ఏమైనా అయితే 20 లక్షల రూపాయలు నువ్వు కట్టవలసి వస్తుంది, జైలుకి వెళ్ళవలసి వస్తుంది అని ఫోన్లో బెదిరించాడండి. అతను 28వ తారీఖు గురువారం 11 గంటలకి అతను బండి వేసుకుని వచ్చి, మా అమ్మగారు ఒక్కతే ఉందండి, మా మద్దలు కానీ మా పిల్లలు కానీ ఎవరో లేరు, అయితే అతను బండిని తీసుకెళ్ళి మీకు ఎందుకు రండి అని మభ్య మాటలు చెప్పి నీకు ఎక్కువ జీతం ఇస్తాను అని మభ్య మాటలు పెట్టి అతను బండి ఎక్కించి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిన తర్వాత ఆ విషయం మా అమ్మగారు మళ్ళీ మా చెల్లి గారికి ఫోన్ చేస్తే మా చెల్లి మళ్ళీ మా మదర్ గారికి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి ఇలాగ తీసుకెళ్ళారంటే ఆవిడ మళ్ళీ మా తమ్ముడు నెంబర్కి ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వాండర్ గారి నెంబర్ ఉంటే ఆ వాండర్ గారి నెంబర్కి చేసిందండి. ఆమె ఆయన వచ్చాడు, తోలతో పాలతో వచ్చాడు అని అతని మీద తప్పుడుగా చెప్పాడండి. చెప్పిన తర్వాత మళ్ళా కానిసేపటికి ఇక్కడ లేడు వెళ్ళిపోయాడని చెప్పాడండి. చెప్పిన తర్వాత మళ్ళీ 4 గంటలకు ఫోన్ చేస్తే